ముఖ్యంగా మన కొలలో వాతాల వల్ల అనేక ఇబ్బందులు అయితే పడుతున్నాం అనమాట. ఈ వాత సమస్యలన్నిటికీ ఈ వాతం లడ్డు అనేది పరిష్కార మార్గం. కోడి సరిగ్గా ఇసుకకపోయినా, సరిగ్గా మేతలు తినకపోయినా, తిన్న మేత అరక్కపోయినా, అదేవిధంగా తిన్న మేత బాడీకి పట్టకపోయినా, అట్లాంటి సమస్యలన్నిటికీ ఒకటే ఈ వాతం లడ్డు పరిష్కారం అనమాట. ఈ వాతం లడ్డు ధర కేవలం 20 రూపాయలు మాత్రమే. ఈ కోడికి ఏ విధంగా వేయాలంటే పొద్దున్నే పొరగడుపున ఒక లడ్డు వేసుకుంటే సరిపోతుంది. అది కూడా 15 రోజులకు ఒకసారి వేసుకుంటే కోడి అంతా యాక్టివ్గా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద విసురులు విసురుతుంది. అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఈ వాతం లడ్డు మాత్రమే. ఈ లడ్డు కావాల్సిన వారు స్క్రీన్ మీద కనబడుతున్న మన బాబు టీవీ ఛానల్ నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా కలర్ అప్డేట్ ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సి అనేసరికి కాకిడాగ లేదంటే నల్ల కాకులు కానీ ఇట్లాంటి ముసుగు పెట్టుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా తగిలిసే రంగులు వచ్చేసరికి పసింగల కాకి, ఎర్రడాగ, పచ్చకాకి డాగ, నల్ల కాకి, నెవిలి చూపు డాగలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో ఆపోజిట్ వచ్చేసరికి లాసింగ్ కలర్స్ అనమాట. కోడి నెవిలి, తెల్ల కోడి, నల్లబొట్లు సేతువాలు, కోడి పొలాలని లాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంటే జోట్లో కాకి చూపు కొడుతుంది, కోడి చూపు అనేది లాస్ అవుతుంది అనమాట. అదేవిధంగా 8 to 10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సి అనేసరికి పసింగల తెల్లని వెలిపెంగల ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదేవిధంగా తగిలిసే రంగులు వచ్చేసరికి పసింగల సేతువ, నేవుల బ్రాసు, గిట్నే వెలిపెంగల, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడ్ డాగ, రసంగ డాగ, ఎర్రడాగ, పసింగ్ డాగ అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా జోట్లో వచ్చేసరికి కాకి చూపు, నెమిలి చూపు, పింగళ చూపు, అంటే కాకి పింగళ చూపు అనమాట, కోడి పింగళ చూపు కాదు అనేది విన్ అవుతుంది అనమాట. సో అది వీటిపైన లాసింగ్ వచ్చేసరికి డాగ్ చూపు, కోడి చూపు అనేది లాస్ అయ్యే అవకాశం 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో మనం చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 10 to 11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సి అనేసరికి కోడి మిరప్పండు డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదేవిధంగా ఇక్కడ గెలిసరికి కోడి డాగ, రసంగ డాగ, కోడి ఎర్రడాగ, గరుడు మేళ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి పసింగల సేతువ, నేవుల బ్రాసు, గెట్ నేవుల పింగళ, పెసర పసింగల కక్కెర అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. అంటే జోట్లో వచ్చేసరికి డాగ్ చూపు, కోడి చూపు అనేది వినే అవకాశం ఎక్కువగా ఉంది. లాసింగ్ వచ్చేసరికి నెమిల్ చూపు, పింగళ చూపు అనేది లాస్ అయ్యే అవకాశం కూడా ఈ 10 to 11 గంటల మధ్య కాలంలో మనం చూడవచ్చు. అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి నల్ల కాకిని లేదు ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. కాకిని అంటే నల్ల సవలాలు అంటారు అనమాట. సో అదే మీరు తగ్గిలిసే రంగులు సరికి నల్ల సవలాలు, నల్లకట్ట బ్రాసు, నేల్డాక, పసింగల సేతువాలు అనేవి ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే విడిపోయిన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడ్డాగ, ఎర్ర కక్కెర, ఎర్రపోల, ఎర్ర బ్రాసులు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనం చూడవచ్చు ఫ్రెండ్స్. జోట్లో వచ్చేసరికి కాకి చూపు, నెమిలి చూపు విన్ను, కోడి చూపు లాస్ అనమాట ఫ్రెండ్స్. అదేవిధంగా 12 నుంచి 1 గంట మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి, కాకి, నెమిలి పింగళ అని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదేవిధంగా వీటి గెలిసరికి కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమిల బ్రాసు, పెసరక పసింగల కక్కెర అనేవి ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి, నల్ల కాకిడాగ, నల్ల మైల, నల్ల నెమిలి అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 12 నుంచి 1 గంట మధ్య కాలంలో మనం చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 1 to 1:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సి వచ్చేసరికి కాకి డేగ పర్ల అనేది ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదేవిధంగా తగ్గేసరికి బోరపీకల గల కాకి డేగ, పచ్చ కాకి డేగ, పసింకాకి, ఎర్ర డాగలు అనేవి ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే విడిపోయిన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి తెల్ల మైలాలు, తెల్ల పూలాలు, తెల్ల నెమిలి, కోడి డాగలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. అంటే జోట్లో కాకి చూపు అనేది విన్ అవుతుంది, పింగళ చూపు, కోడి చూపు అనేది లాస్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. అదేవిధంగా 2 to 2:45 మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పిచ్చిక పొరలు గల కాకినేమిలి పింగళ అని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గలిసే రంగులసరికి తెల్లనేమిలి పింగళ, పసింగల సేతువ, గెట్నేమిలి పింగళ, పెసర పసింగల కక్కెరలు అనేవి కూడా వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ వచ్చేసరికి కోడి పొల, కోడి డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్రమైలాలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 2 to 2:45 మధ్య కాలంలో మనం చూడవచ్చు. జోట్లో వచ్చేసరికి నెమిలి చూపు, పింగళ చూపు, కాకి చూపు, లాసింగ్ వచ్చేసరికి కోడి చూపు, డాగ చూపు అనేది లాస్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. అదేవిధంగా 3 to 3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి ఎర్ర కక్కెరని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే మీరు తగ్గసరికి కోడి ఎర్ర డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్రనేమిలి, కోడి పసింగ్ డాగలు అని వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే విడిపోయిన లాసింగ్ వచ్చేసరికి పసింగల సేతువ, నేవుల బ్రాసు, గెట్ నేవుల పెంగళ, పెసర పసింగల కక్కెరలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనము చూడవచ్చు
ఫ్రెండ్స్ అదేవిధంగా 4-4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ముసుగుపెట్టి కౌసంగోసరికి 9 కాకినేవులు ముసుగుపెట్టి కౌసంగనమాట. సో అదే మీరు తగ్గసరికి నల్ల కాకి, నల్లసవల, పసింగల సేతువ, నీవుల బ్రాసు, 9 కాకి అనేవి ఇక్కడ వినూత్తి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే గడిపిన లాసింకలు వచ్చేసరికి కోడి డాగ, ఎర్రబొట్లు సేతువ, కోడి ఎర్రమైల, ఎర్ర పింగళాలను ఇక్కడ లాస్ట్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగుపెట్టి కౌసంగోసరికి పసిమి కోడి కాకిని ముసుగుపెట్టి కౌసంగనమాట. అంటే లోపల తెలుపులు వేసుకొని ఉండాలన్నమాట. బాగా తెలుపులు. అదేవిధంగా ఇక్కడ గెలిచినసరికి తెల్ల చేతువ, నల్ల కోడి కాకి, గెట్టి నేమిలి పింగళ, పాల బ్రాస్లని ఇక్కడ వినూత్తి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే గడిపిన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి డాగ, నల్ల నేమిలి, నల్ల కాకి, శుద్ధ డాగలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు యొక్క కలర్ అప్డేట్ ఇంతవరకేనండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. వంతులు జరుగుతున్నాయి, బరువులు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి అయితే